బిజీ బిజీగా ఉన్నట్టున్నారు. యా సినిమాల విషయాలు పక్కన పెడితే రాజకీయాల్లో ఈ మధ్య మీరు యాక్టివ్ అయ్యారు. అవును. అలాగే వ్యూహం సినిమాపై మీతో పాటు టీడీపీ నేతలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అసలు? ఆ సినిమా కోసం మనం అంటే ప్రీ పబ్లిసిటీ ఇవ్వాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆ సినిమా కోసం మీరు పేరెత్తారు కాబట్టి ఒక 2 విషయాలు నేను మాట్లాడతా. ఆ 2 విషయాలు ఒక్కటే, సెన్సార్ బోర్డు ఈ రాష్ట్రంలో ఉందా? తెలుగు రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డు అంటూ ఉందా? సెన్సార్ బోర్డు. అసలు సెన్సార్ బోర్డు సినిమా చూస్తుందా? సెన్సార్ బోర్డు గైడ్ లైన్స్ పాటిస్తుందా? అసలు సెన్సార్ బోర్డు నాట్ ఓన్లీ నేను వ్యూహం సినిమా మొత్తం ఎంటైర్ సెన్సార్ బోర్డు కోసం చెప్తున్నా. ఎందుకంటే సెన్సార్ బోర్డులో దానికంటే ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. యూ అన్నది, యూఏ అన్నది, ఏ సర్టిఫికేట్ అనేది, మొత్తం టోటల్గా హడల్ అనేది, లాండ్ ఆర్డర్. రేపు ఉదయం ఈ సినిమా బయటకు వచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఈ నాట్ ఓన్లీ ఈ మూవీ, ఎనీ మూవీ, ఇలా మొత్తం సెన్సార్ చూసి సినిమాలు బయటికి వీళ్ళు ఏమిస్తున్నారు అంటే ప్రజలకు సమాజంలో ఏం మనం చెప్పదలుచుకున్నాం. నేను సినిమాలు అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చే సినిమాల్లో మీరు మొత్తం టోటల్గా హడల్స్ అలాగే ఉంటున్నాయి, మొత్తం టోటల్గా ఎక్స్పోజింగ్స్ అలాగే ఉంటున్నాయి. మీకు మొత్తం టోటల్గా కంటెంట్స్ అన్నీ కూడా ఒక్క హీరో ఒక సమాజంలో చాలా పెద్ద వ్యక్తిని, సమాజంలో ఒక పెద్ద వ్యక్తిని మొత్తం కించపరుస్తూ ఆ వ్యక్తికి మొత్తం రాజకీయ జీవితం 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని శూన్యం చేయాలని చూస్తూ ఒక సినిమాని తీసి వ్యంగ్యంగా చేస్తూ ఉంటే సేమ్ డూబును, సేమ్ ఈజ్ అ పేస్ట్ టు పేస్ట్ డూబుని తీసుకొచ్చి అవి చేస్తూ ఉంటే దాన్ని మనం అరికట్టలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సెన్సార్ డిపార్ట్మెంట్, సెన్సార్ ఆఫీస్ అని అడుగుతున్నా నేను. అంటే వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారా లేకపోతే ఇంకొకటి తీసుకుంటున్నారా? ఈ మధ్యన అవి కూడా బయటపడుతున్నాయి. లంచాలు తీసుకుంటూ అంటే సెన్సార్ ఆఫీసులో ప్రక్షాళన జరగాలి, బోర్డు మెంబర్స్ ప్రక్షాళన జరగాలి, ఈ మెంబర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ ట్రైనింగ్లో ఇప్పుడున్న వచ్చిన మెంబర్లందరికీ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఈ ఆఫీసర్స్కి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్లకి ఓన్లీ మేము సినిమా చూసామా సర్టిఫికేట్ ఇచ్చామా అనుకుంటున్నారు తప్ప, బుక్ తీసామా బుక్లో ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆలోచించుకుంటున్నారు తప్ప ఎలా కట్ చేయాలో ఎక్కడ కట్ చేయాలో అనుకోవట్లేదు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల చరిత్ర, పవన్ కళ్యాణ్ గారు ఇస్ స్టార్, ఇస్ సూపర్ స్టార్. ఒకవేళ రేపు కానీ బయటకు వచ్చే ఒకవేళ కానీ వ్యంగ్యంగా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుద్దో, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అదుపు తప్పుతుందో తెలీదా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఇలా ఇంత వ్యంగ్యంగా తీస్తున్నారు. మనం సోషల్ మీడియాలో ఒక్క మాట అంటే వైసీపీ వాళ్ళు మొత్తం వచ్చే డిఫర్మేషన్ కేసు, సిఐడి కేసు, ఇంకొకటి మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడారని చెప్పేసి కేసులు పెడుతున్నారు. మరి ఈ సినిమా తీసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? నేనైనా సరే ఇంకొకరైనా సరే, అది రామ్ గోపాల్ వర్మ అయినా సరే, నట్టుకుమార్ ఎవరైనా అవ్వచ్చు, మరి సినిమా ప్రభావం చూపించదా? సోషల్ మీడియా ప్రభావం చూపిస్తుందని సోషల్ మీడియా మీద కేసు వేస్తున్నారు, డిఫర్మేషన్ వేస్తున్నారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయని వేస్తున్నారు. ఇన్ని వేస్తున్న వాళ్ళు మరి కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి. అలాంటిది మరి ఈ సెన్సార్ ఆఫీసు నిద్రపోతుందా, పడుకొని చూస్తుందా, మరి లేకపోతే ఏమైనా తీసుకొని చేస్తుందా, లేకపోతే ఏమి చూడకుండా చేస్తుందా అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ చైర్మన్ అండ్ ప్రశాంత్ జోషి గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సెన్సార్ని, సినిమాని, మనం ఈ సినిమా నాట్ ఓన్లీ వన్ మూవీ, ప్రతి మూవీ కూడా చూడాలి. ప్రతి మూవీలో కూడా మన అడల్ట్స్ కంటెంట్లు కానీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కంటెంట్ అనేది మానిటరింగ్ లేదు కనుక సెన్సార్లో ట్రైనింగ్ లేదు. ఒకప్పుడు సెన్సార్ అంటే కైలాస్ ప్రసాద్ గారు, ఒక రత్నప్రభ గారు చరిత్రలు ఉన్నాయి. అలాగా రత్నప్రభ గారు, ఒక కైలాస్ ప్రసాద్ గారు, ఎంతోమంది ఒక చరిత్రలు ఉన్నాయి. అలాంటి చరిత్రలు ఈరోజు ఎవరెవరో వచ్చారు. దానికి ఆ సెన్సార్ అంటే ఒక నామమాత్రం సెన్సార్ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. రేపు పండగ సినిమాలు ఉన్నాయంటే చిన్న సినిమాని నాశనం చేసి ఆ సినిమాలకు సెన్సార్లు ఇస్తున్నారు. మీరు ఏమీ తీసుకోకుండా, ఏమీ ఆశించకుండానే సెన్సార్లు ఇస్తున్నారా? ఏం ఆశించకుండా ఇస్తున్నారు సెన్సార్లు? సెన్సార్ ఆఫీసు ప్రక్షాళన జరగాలి. సెన్సార్ ఆఫీస్ మీద మొత్తం మెంబర్ల మీద అందరి మీద మానిటరింగ్ జరగాలి. సినిమాని మొత్తం టోటల్గా ఎలా జరుగుతుంది ఏంటి, రామ్ గోపాల్ వర్మ సినిమా అవ్వచ్చు, నటుకుమార్ సినిమా అవ్వచ్చు, మేబీ ఎనీ మూవీ అవ్వచ్చు. అసలు రామ్ గోపాల్ వర్మ గారికి మీకు ఏంటి సార్? మాకేం లేదమ్మా, మాకేం గొడవ లేదు. ఇస్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు
ఇప్పుడేం ఇష్యూస్ కొత్తగా బేస్డ్ నేను మాట్లాడుతున్నాను, నేను మంచి ఫ్రెండ్స్ మేము. ఓకే. ఇష్యూస్ బేస్డ్ పొలిటికల్ ఆయన వైసీపీ సపోర్ట్ చేయొచ్చు, నేను టీడీపీకి సపోర్ట్ ఎవరికైనా చేయొచ్చు, మేబీ అవును. ఏది ఏమైనా ఉండొచ్చు. ఇష్యూస్ బేస్డ్ కానీ మామూలుగా అయితే ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఉమ్.